26 ఏళ్ల సుచీర్ బాలాజీ అనే ఒకప్పటి ఓపెన్ ఏఐ పరిశోధకుడు 2024 నవంబర్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో మరణించారు. పోలీసులు ఆయన ఆరోగ్య సమాచారం కోసం వెళ్లినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు ఇది ఆత్మహత్య అని నిర్ధారించారు. ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు కనబడలేదు. భారతీయ అమెరికన్ పరిశోధకుడు అయిన బాలాజీ 4 సంవత్సరాలు ఓపెన్ ఏఐతో పనిచేసి ఆగస్టు 2024లో కొన్ని నైతిక కారణాల వల్ల ఆ సంస్థను విడిచిపెట్టారు. ఆయన మరణం కృత్రిమ మేధస్సు పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ఆయన ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలు చేశారు. బాలాజీ చాట్ జీపీటీ వంటి ఏఐ మోడల్కు శిక్షణ ఇవ్వడానికి ఓపెన్ ఏఐ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. కాపీరైట్ ఉన్న సమాచారాన్ని వాడుకోవడం ద్వారా ఓపెన్ ఏఐ ఫెయిర్ యూజ్ చట్టాలను అతిక్రమించిందని, కంటెంట్ క్రియేటర్స్ తో ఏఐ నేరుగా పోటీ పడటం వల్ల వారి జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆయన వాదించారు. ఈ ఆరోపణలు ఓపెన్ ఏఐ దాని భాగస్వామి మైక్రోసాఫ్ట్ పై దాఖలైన దావాలలో ముఖ్యమైన అంశంగా మారాయి. 2024 అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన ఒక కథనం ద్వారా బాలాజీ ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. ఓపెన్ ఏఐ డేటా వినియోగ పద్ధతుల గురించి ప్రత్యేక ఆధారాలున్న వ్యక్తిగా బాలాజీ ఈ కేసులో కీలక వ్యక్తిగా గుర్తించబడ్డారు. జర్నలిస్టులు, కళాకారులు, ఇతర నిపుణులు సృష్టించిన రచనలను అనుమతి లేకుండా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు న్యూయార్క్ టైమ్స్ దాఖలు చేసిన ఒక చట్టపరమైన పత్రంలో ఈ కేసులో బాలాజీ అందించగల సాక్ష్యాల గురించి ప్రస్తావించింది. ఓపెన్ ఏఐ కూడా ఆయన మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇప్పుడు ఏఐ పరిశ్రమ ఆయన వెల్లడించిన విషయాల ప్రభావంతో సతమతమవుతుంది. ఇవి ఏఐ నియంత్రణ, నైతిక ప్రమాణాలను భవిష్యత్తులో ప్రభావితం చేయవచ్చు. ఈ వివాదం ఏఐ అభివృద్ధిలో పారదర్శకత, బాధ్యత గురించి విస్తృత ఆందోళనను హైలైట్ చేస్తుంది. బాలాజీ ఆరోపణలు ఏఐ సంస్థలు డేటాను ఎలా సేకరిస్తాయి, ఎలా ఉపయోగిస్తాయి అనే విషయాలపై దృష్టిని కేంద్రీకరించాయి. ఈ పరిణామాలు ఏఐ పరిశ్రమలో ఒక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.